నా పేరు వాసవేరండి. ఏం జరిగిందో చెప్పండి. వంటలు తీసానండి. వంటలు తీస్తే వంట పని పూర్తయిన తర్వాత తాళాలు పెట్టలేకని వచ్చి నా మీద సడన్గా అటాక్ చేశాడు. కిచెన్లో పనిచేసింది అటాక్ చేసి నన్ను చక్కగా గాయపరిచి అప్పుడు చేతిలో ఉన్న తీసుకొని నేను గింజుకొని పట్టుకుని తీసుకున్నాను. అందుకోసం నా చేతిలో ఉన్న తాళాలు తీసుకొని గేట్ తీసుకుని నేను సబ్జెక్ట్లో వంటకు చేయడానికి కిచెన్కి ఒక ముద్దాయిని తీసానండి. ఆ ముద్దాయి పూర్తయినట్టునే ఆ సపోర్టింగ్గా తీసిన ముద్దాయి ఈడు కట్టి వచ్చి ఆ ముద్దాయి నాపై చూసేసి నా డస్క్లో ఉన్న హ్యామర్ అంటాం కదా, హ్యామర్ తీసుకుని నాపై అటాక్ చేసి నేను గింజుకునేటప్పటికి నా చేతిలో ఉన్న తాళాలు లాక్కుని గేట్ తీసి కొట్టేసిన దాని మీద నేను కొద్దిగా మైల్డ్గా ఉన్నాను. తాళాలు ఆ చేతిలో లాగేసుకుని గేట్ తీసుకుని వెళ్ళిపోయాడు. అదే సందర్భంలో ఆడుతూ ఉన్న కిచెన్ నుంచి హెల్ప్ చేసిన ముద్దాయి కూడా పట్టుకున్నట్టు వెళ్ళిపోయి ఆడు కూడా ఎస్కేప్ అయ్యాడు. మిగిలిన స్టాఫ్ ఉంటారు కదండి, మిగిలిన స్టాఫ్ కిచెన్ దగ్గర ఒకరు ఉన్నారండి. కానిస్టేబుల్ గారు ఉన్నారు. ఆయన వచ్చే అవకాశం కూడా లేదు వాస్తవానికి. షార్ట్లో అటాక్ చేసాడండి. ముద్దాయిల పేర్లు ఏమైనా తెలుసా మీకు? ఒకడు నక్క రవికుమారు, ఇంకొకటేమో బెజవాడ రాము. అప్పుడు డ్యూటీలో ఎంతమంది ఉన్నారండి? డ్యూటీలో నలుగురు గార్డు, సూపరింటెండెంట్ గారు, నేను, ఒక వార్డర్ గారు ఉన్నామండి. వార్డర్ గారిని బయటకు పంపించాను బ్లీచింగ్ తీసుకురాలి. అంటే ఇప్పుడు అక్కడ హ్యామరును బ్లడ్ స్టెయిన్స్ ఎక్కడ ఉన్నాయంటే రూమ్లో ఉన్నాయి కదా, అక్కడికి రావాలంటే అక్కడ చేతిలో ఉన్న సుత్తిని తీసుకుంటూ గింజుకుంటూ నేను సూపరింటెండెంట్ గారు ఉన్నారు కదా అని సూపరింటెండెంట్ గారి దగ్గర రూమ్కి నేను లాక్కుపోయి తన్నితే అప్పుడు వదిలేడు. ఇది ఫస్ట్ జరిగింది ఆ ఆవరణలో జరిగిందా? తర్వాత మీరు ముందు మెయిన్ గేట్లో జరిగిందండి. ఓకే. అసలు ఫ్యాన్ ఊరు పడిపోయిందా అన్నట్టుగా ఉన్నది, కానీ నాకు దెబ్బ తగులుతున్నట్టే లేదు. ఫస్ట్ గట్టిగా అటాక్ చేశాడు. అయితే అనుకోని చోట తగలలేదు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే చనిపోయింది. అటాక్ చేశాక ఇంకా స్టాఫ్ ఉన్నారు కదండి, ఆ తాళాలు తీసుకుని వచ్చేలోపు